సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. స్తుతులు మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొకసారి మా అందరి జీవితాలలో తండ్రి మీరు దయచేసిన ఇంకొక శ్రేష్టమైన దినమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీరు ఎక్కడి కింద కాచి కాపాడి భద్రపరిచారు, మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మా జీవితాలలో తండ్రి మీరు చేసిన ఎన్నో అనేకమైన మేళ్లను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మాకు ఇచ్చిన ఎంతో గొప్పదైన తండ్రి రక్షణను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఏమిచ్చిన తండ్రి మీరు రుణము తీర్చుకోలేని అంత గొప్పదైన తండ్రి రక్షణను మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, భూమి మీద తండ్రి నీవిచ్చిన ఆజ్ఞలను అనుసరించి మేము నీవున్న మహాలోకానికి తండ్రి వచ్చుటకు అనాది కాలము తండ్రి నీవు చేసిన సంకల్పమును బట్టి మేమందరం మేము భూమి మీదకి వచ్చాం. అదే విధముగా తండ్రి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ అనేకులను తండ్రి నీ యొక్క మార్గములో నడిపిస్తూ నీవున్న మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిద్దాం. అంశం ఏంటంటే, యేసు పొందుచున్న మరియు పొందవలసిన బాప్తిస్మము ఏది? అంటే యేసుక్రీస్తు వారు నేను పొందుచున్న బాప్తిస్మం ఉన్నది అని అంటున్నాడు. అదేవిధంగా నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్న సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే ఇంతకీ యేసుక్రీస్తు పొందుచున్న బాప్తిస్మం ఏంటి, యేసుక్రీస్తు పొందవలసిన బాప్తిస్మం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 35 నుంచి 40 వచనాల వరకు మనకు ఈ సందర్భం కనబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుండి మనము పరిశీలిస్తే, జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండనట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతనగునా అని వారిని అడగగా వారు, మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను అని ఇక్కడ మనము ఒక సందర్భాన్ని చూస్తున్నాం. అంటే ఇంకొక సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మరొకసారి బాప్తిస్మాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ విషయాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ మాట చెప్పే సమయానికే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే ఆ వచనం కూడా మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనబడుతుంది. యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్న యేసుక్రీస్తు మరలా బాప్తిస్మం తీసుకోవటం ఏంటి, మరలా పొందవలసిన బాప్తిస్మం ఉన్నదని చెప్పడం ఏంటి, పొందుచున్న బాప్తిస్మం ఇంకొకటి ఉన్నది అని ఎందుకు చెబుతున్నాడు అన్న ఈ విషయాలను మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత మరలా నేను బాప్తిస్మము పొందవలసినది ఒకటి ఉన్నది అని, అది పొందు వరకు నేను ఇబ్బంది పడుతున్నాను అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంటే యేసుక్రీస్తును ఇబ్బంది పరిచే ఆ బాప్తిస్మం ఏంటి, ఇది మనము తెలుసుకోవాలి. దేనిని గురించి యేసుక్రీస్తు వారి మాటలు చెబుతున్నారు, ఈ విషయాన్ని గురించి మనం గనక జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు పొందబోవు శ్రమలు, శిలువ మరణము, సమాధి మరియు పునరుత్థానాన్ని గురించే యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఈ మాటలను చెబుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి.
అంటే యేసుక్రీస్తు అప్పటికే బాప్తిస్మం పొంది ఉన్నాడు కనుక మరలా బాప్తిస్మం పొందడం అనేది మాత్రము అది సరైనది కాదు. కానీ ఆ బాప్తిస్మం అంటే ఆయన యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర తీసుకునే బాప్తిస్మాన్ని గురించి మాత్రం అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడట్లేదు అన్న విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా అవసరము లేదు. కాబట్టి ఇంతకీ బాప్తిస్మం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, బాప్తిస్మము అనే ఆ మాటకు పాతి పెట్టబడుట లేదా ముంచబడుట అన్న అర్థము మనకు పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు మాట్లాడిన కొన్ని మాటలను కూడా మనం చూడగలిగితే ఇంకా కొంచెం స్పష్టంగా మనకు ఈ విషయం అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలను మనం ఆలోచన చేయగలిగితే, మార్కు సువార్త 14:36 నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు గాని నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో చెబుతున్న మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 26:39 కూడా మనం చూడగలిగితే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అని మనకి ఇంకొక విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. అదే మత్తయి సువార్తలోనే 26 42 కూడా చూస్తే ఇంకొకసారి కూడా అదే మాటను యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఇంతకీ వచనాలలో మనము ఆలోచన చేస్తే గిన్నె అన్న పదము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇంతకీ గిన్నె అంటే ఏంటి అని మనము ఆలోచిస్తే, యేసుక్రీస్తు పొందబో శ్రమలను గూర్చి చెప్పటానికి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు తండ్రి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వచ్చిందే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి గనుక మరలా ఏమంటున్నాడంటే, నా చిత్తము కాదు గాని నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అని మరలా యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే తండ్రి యొక్క చిత్తం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏ ఒక్కరు కూడా పాపులుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మారి పరలోకంలో ఉండాలి అన్నదే ఇక్కడ తండ్రి యొక్క సంకల్పముగా మనకు కనబడుతుంది. ఆ యేసుక్రీస్తుకు ముందు పాపం చేస్తే బలి అర్పించే ఒక పరిస్థితి ఉండేది. ఆ బలి అర్పించే ఒక ప్రక్రియ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేసేవారంటే, బలి అర్పించే ఒక అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా పాపం చేయడం, బలి అర్పించడం అనేది యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా జరుగుతూ వచ్చింది. అలా నిర్దోషమైన జంతువులను బలిగా అర్పించి ప్రతి ఒక్కరు కూడా ఒక బలి ఇచ్చే ఒక అవకాశం ఉందనే ధైర్యంతో బతుకుతున్న ఆ రోజుల్లో సమస్త మానవాళి నిమిత్తము నిర్దోషమైన నిష్కల్మషుడు అయిన యేసుక్రీస్తు తను తానే దేవునికి బలిగా అర్పణగా అర్పించుకుని మానవ జాతిని అంతటిని కూడా పాప విముక్తులనుగా చేసిన ఒక సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఈ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు మన వలనే రక్తమాంసమును కలిగి ఉన్నాడు కనుక ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన జ్ఞాపకమందు ఉంచుకున్నాడు గనుక నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థించిన ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. లూకా సువార్త 22:42-43 మనం చూస్తే, వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 18:11 కూడా మనం చూస్తే, ఆ దాసుని పేరు మల్కు, యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోని నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంటే యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన సైనికులు ఉన్నారు. వారు పట్టుకుని వెళ్ళి ఏం చేస్తారో యేసుక్రీస్తుకు తెలియదా అంటే ముందే
తెలుసు. అంటే శ్రమలకు గురి చేస్తారని, కొరడాలతో కొడతారని, సిలువలో వేలాడదీస్తారని, ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారికి ముందే తెలుసా అంటే ముందే తెలుసు. అయినా సరే యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక ఈ గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురు గారితో చెబుతున్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ లేఖనాలను బట్టి తండ్రి క్రీస్తుకు అనుగ్రహించిన గిన్నె అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు శ్రమలను ఏవైతే పొందబోతున్నాడో వాటిని గురించి ఈ మాట వ్రాయబడింది అన్న విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జబదయి కుమారుల తల్లితో కూడా యేసుక్రీస్తు వారు ఇదే విషయాన్ని మాట్లాడినట్టుగా కూడా ఒక లేఖనాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20 నుంచి 23 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చుండనిచుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని శిష్యులని అడుగుతున్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు శిష్యులు కూడా ఏమంటున్నారంటే త్రాగుదుము అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ఎలాంటి శ్రమలను అయితే పొందారో యేసుక్రీస్తు శిష్యులను కూడా మనము యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిచర్య జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్న ఆ కాలములో ఎన్నో శ్రమలను హింసలను పొందిన విషయాలను కూడా మనము చూస్తూ ఉంటాం. అంటే వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు గిన్నెలో ఉన్నది ఏంటి అని మనం ఆలోచిస్తే శ్రమలు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు పొందబోయే శిలువ మరణాన్ని గురించి, ఆయన సమాధి చేయబడడాన్ని గురించి, యేసుక్రీస్తు పునరుత్థానము చెందడాన్ని గురించే నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను పొందబో బాప్తిస్మం ఒకటి ఉన్నది, అది పొందు వరకు నేను ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. ఇబ్బంది ఎప్పుడు పడతాము? మనము సంతోషంగా సుఖంగా అన్ని సమకూర్చుకుని ఉంటే ఇబ్బంది పడతామా అంటే అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడం. కానీ ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే మనకు దుఃఖం వస్తుందో, ఎప్పుడైతే సంతోషము మన యుద్ధ ఉండదో అప్పుడు మనము ఇబ్బంది పడే పరిస్థితులు మనకు ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే నేను ఇది పొందు వరకు నేను ఇబ్బంది పడుచున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు పొందుచున్న మరియు పొందవలసిన బాప్తిస్మం ఏంటి అంటే శిలువ మరణ సమాధి పునరుత్థానములను గూర్చే ఈ మాట చెప్పబడి ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. బాప్తిస్మం అంటే ఏంటి, దాని అసలు అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, బాప్తిస్మము అంటే సమాధి చేయబడుట, ముంచుట లేదా పాతి పెట్టబడుట అన్న అర్థము మనకు కనబడుతుంది. ఈ బాప్తిస్మము అన్న పదానికి మూల పదము గ్రీకు భాషలో నుండి వచ్చిన బ్యాప్టిజో అన్న పదము నుంచి తీసుకోబడింది. కాబట్టి ఏం జరుగుతుంది ఈ బాప్తిస్మంలో అని అంటే మరణము, సమాధి, పునరుత్థానము అనేది ఈ బాప్తిస్మములో జరుగుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 11 వచనాలను మనం గమనిస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితేమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయలేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా
దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అన్న ఈ ఈ సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే బాప్తిస్మం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు మరణములోనికి బాప్తిస్మం పొందుతున్నారు మీరు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే బాప్తిస్మంలో ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు ఏ విధముగానైతే మరణించారో, ఏ విధముగానైతే సమాధి చేయబడ్డారో, ఏ విధముగానైతే పాతి పెట్టబడ్డారో దానికి సాదృశ్యమైన బాప్తిస్మాన్ని నేటి కాలంలో మనము పొందుతున్నాము అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఏదైతే శ్రమల ద్వారా పొందే ఆ బాప్తిస్మం ఉందో, శ్రమల ద్వారా పొందే ఆ మరణం ఉందో, శ్రమల ద్వారా పొందిన ఆ పునరుత్థానం ఉందో, అదంతా ఎవరు దాన్ని చేశారు అనంటే, ఎవరు దాన్ని సంపూర్తి చేశారంటే యేసుక్రీస్తు వారు దాన్ని సంపూర్తి చేసి ఆ మరణములో పాలు పొందే ఒక భాగ్యమును, కృపను మనకు దయచేశాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకని బాప్తిస్మములో మనం ఏం చేస్తున్నామంటే, మన పాత జీవితాన్ని పాతి పెట్టి నూతన జీవితంతో తిరిగి లేస్తూ ఉన్నాము, నవీన స్వభావంతో తిరిగి లేస్తున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానములో కూడా మనం పాలివారము అన్న విషయము ఇక్కడ రోమపత్రికలో ఆ 6వ అధ్యాయము 3 నుంచి 11 వచనాల్లో మనకు కనబడుతుంది. కొలసి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అంటున్నాడు. అంటే ఏం జరుగుతుంది ఈ బాప్తిస్మంలో అంటే, సమాధి చేయబడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, తిరిగి లేపబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏదైతే సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారో, అదే విధంగా బాప్తిస్మములో కూడా మనము యేసుక్రీస్తు పొందిన మరణ సమాధి పునరుత్థానంలో పాలు పొందిన వారం అవుతున్నాము, పాలు పంచుకుంటూ ఉన్నాము అన్న విషయాన్ని మనము గమనించాలి. ఈ విధంగా మనము బాప్తిస్మంలో పాలు పొందిన మనము ఈ లోక దురాశలతో ఏం చేయాలి అనంటే, సిలువ వేయబడి ఉండాలి. లోకములో ఉన్న ఆ ఏవైతే కార్యాలు ఉన్నాయో వాటికి దూరముగా ఉండాలి అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు పొందుచున్న మరియు పొందవలసిన బాప్తిస్మం ఏంటి అంటే, శ్రమలు మరియు సిలువ మరణ సమాధి పునరుత్థానము అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించువారమై ఉన్నాం. అసలు యేసుక్రీస్తు శ్రమలు అనుభవించడం కానీ, సిలువ మరణం పొందడం కానీ, సమాధి చేయబడడం కానీ, పునరుత్థానం చెందడం కానీ, ఇవన్నీ ఎవరి గురించి జరిగాయి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఆయన తన కోసం ఏమైనా అది చేశాడా, తానేమైనా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఏమైనా చేశాడా అనంటే, కేవలము మనలను పాపము నుండి విముక్తులను చేయడానికే అదంతా జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. అంటే లోకంలో ఉన్న వారెవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితులు ఉన్న కాలంలో దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించిన ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ బాప్తిస్మంలో మన పాపాల నిమిత్తము మనం ఏమవుతున్నామంటే చనిపోతూ ఉన్నాము. తిరిగి లేచుట వలన నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ క్రీస్తు పొందబోవు బాప్తిస్మాన్ని గనక మనము, క్రీస్తు పొందబోవు శిలువ మరణము, క్రీస్తు పొందబోవు పునరుత్థానాన్ని గురించి మనం ఆలోచిస్తే, అది ఎవరిని గురించి అంటే అది మన పాపాల నిమిత్తం. మనం పొందే బాప్తిస్మమేమో మన నిమిత్తం మనం పొందుతున్నాము, మనము నీతిమంతులుగా తీర్చబడడానికి మనం పొందుతున్నాం, మనం పరిశుద్ధులుగా తీర్చబడడానికి మనం బాప్తిస్మం పొందుతున్నాము. కానీ యేసుక్రీస్తు వారు పొందే ఆ బాప్తిస్మం ఎందు గురించి అనంటే, అది లోకములో ఉన్న జనులందరూ కూడా పాప విముక్తులు అవడానికి యేసుక్రీస్తు వారు పొందుచున్న బాప్తిస్మము అన్న విషయాన్ని గమనించాలి. అందుకే ఆయన అది పొందు వరకు నేను ఇబ్బంది పడుచున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే మనం పొందే బాప్తిస్మానికి, యేసుక్రీస్తు వారు పొందే ఆ బాప్తిస్మానికి చాలా తేడా ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే యేసుక్రీస్తు నేను పొందబో బాప్తిస్మం అనేది దేనికోసము అనంటే, అది ఆయన సొంత విషయానికి గాని, ఆయన ఏమైనా దాంట్లో మేలు పొందడానికైతే కాదు గాని, మన నిమిత్తము ఆయన ఈ యొక్క శ్రమలను, సిలువ మరణాన్ని,
సమాధి చేయబడడాన్ని, పునరుత్థానాన్ని పొందాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే పాపరహితుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్న ఒక ప్రశ్నను ఆయన సమాజానికే ప్రశ్నించగలిగాడు. యేసుక్రీస్తు పాపము లేనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తిస్మం అనేది ఒకటి ఉంది అని చెప్తున్నాడు. ఎందుకు శిలువ మరణ పునరుత్థానము చెందవలసిన వాడుగా ఉన్నాడు అంటే, లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము అప్పగింపబడాలి, అంటే యేసుక్రీస్తు శిలువ వేయబడాలి, శిలువలో శ్రమ పడాలి. ఇవన్నీ ఎవరి గురించి అంటే కేవలము మన నిమిత్తమే ఇదంతా జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. అంటే యేసుక్రీస్తు ఈ విషయము ముందే తెలుసా అనంటే, యేసుక్రీస్తుకి ఈ విషయాలన్నీ కూడా ముందే తెలుసు గనుకనే పొందబో బాప్తిస్మము దేన్ని సూచిస్తుంది అంటే లేఖన ప్రకారము శిలువ మరణ సమాధి పునరుత్థానాలు మరియు ఈ విషయాన్ని గురించే యేసుక్రీస్తు పొందవలసిన మరియు పొందుచున్న బాప్తిస్మం అనేది సూచిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలను మనం చూస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అంటున్నాడు. కాబట్టి మనకి ఏమర్థం అవుతుంది ఈ విషయాలన్నీ మనం పరిశీలించిన తర్వాత అని మనం ఆలోచిస్తే, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది, అది పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు, దేని గురించి చెప్పాడు, నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోని నేను త్రాగకుందునా అని ఎందుకు యేసుక్రీస్తు వారు చెప్పాడు అంటే, తండ్రి పంపించిన కార్యాన్ని నెరవేరబోయే సమయము రాబోతుంది అని ఆ సమయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసుక్రీస్తు వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు శ్రమ పొందవలసి వచ్చింది, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందవలసి వచ్చింది, యేసుక్రీస్తు ఎందుకు మృతులలో నుండి లేవవలసి వచ్చింది అంటే, శ్రమ పొందటము, మృతి పొందటము, సమాధి చేయబడటము, తిరిగి లేవబడటం ఇవన్నీ ఎందుకు జరిగాయి అని మనం ఆలోచన చేయగలిగితే, మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే మనం బాప్తిస్మాన్ని తీసుకుంటున్నామో దాని నిమిత్తమే ఇవన్నీ కూడా జరిగాయి. అంటే మన రక్షణ నిమిత్తం, మనము రక్షింపబడడానికి, మనము నీతిమంతులుగా తీర్చబడడానికి, మనము పరిశుద్ధులుగా తీర్చబడడానికే ఈ యేసుక్రీస్తు యొక్క శ్రమలు గాని, శిలువ మరణం గాని, సమాధి చేయబడటం గాని, పునరుత్థానం గాని జరిగాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే మన పాపముల నిమిత్తం చనిపోవటకు మనము బాప్తిస్మాన్ని తీసుకుంటూ ఉన్నాం. మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకోవడానికి మనము బాప్తిస్మాన్ని తీసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు విషయంలో మనం ఆలోచిస్తే, ఎందుకు యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు, ఎందుకు మృతి పొందారు, ఎందుకు మృతులలో నుండి తిరిగి లేపబడ్డారు, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు పొందవలసిన బాప్తిస్మము, పొందుచున్న బాప్తిస్మం ఏంటి అని అంటే ఈ శ్రమలు మరియు మరణ సమాధి పునరుత్థానములనే యేసుక్రీస్తు వారు బాప్తిస్మంతో పోలుస్తూ ఉన్న ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుచున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎందుకు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందవలసి ఉన్నది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, మనం తీసుకుంటున్న బాప్తిస్మానికి యేసుక్రీస్తు వారు తీసుకుంటున్న పొందబోచున్న బాప్తిస్మానికి చాలా వ్యత్యాసం ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. మనమేమో మన సొంత రక్షణ నిమిత్తము, మనము పరిశుద్ధులుగా, మనము నీతిమంతులుగా తీర్చబడడానికి, మనకు లాభము కలుగుటకు, మనకు మేలు కలుగుటకు మనం బాప్తిస్మాన్ని పొందుతుంటే, యేసుక్రీస్తు వారు పొందబోయే బాప్తిస్మము తండ్రి చేత నియమించబడిన, తండ్రి చేత అప్పగింపబడిన ఆ బాప్తిస్మం అనేది శిలువ మరణ సమాధి పునరుత్థానము అన్న విషయాన్ని గమనించాలి. అంటే అది యేసుక్రీస్తు కోసం కాదు, మన నిమిత్తమే ఆయన శ్రమ పడవలసి వచ్చింది, మన కొరకే ఆయన మరణించవలసి వచ్చింది, మన కొరకే ఆయన సమాధి చేయబడవలసి వచ్చింది, మన కొరకే ఆయన 3వ దినాన తిరిగి లేవవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి.
అంటే అసలు మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, తండ్రి యొక్క సంకల్పం అనేది ఒకటి ఉంది. అది అనాది కాలముననే యేసుక్రీస్తులో ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న ఆ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకు తిరిగి లేపబడ్డాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే మనము తీసుకున్న బాప్తిస్మానికి యేసుక్రీస్తు వారు పొందవలసిన బాప్తిస్మానికి ఎంత తేడా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనము చాలా స్పష్టంగా గమనించాలి. అసలు బాప్తిస్మం అంటేనే పాతి పెట్టబడుట లేదా ముంచబడుట అన్న అర్థాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. ఏ బాప్తిస్మాన్నైతే యేసుక్రీస్తు వారు పొందారో, ఏ శ్రమలనైతే యేసుక్రీస్తు వారు పొందారో, ఏ సమాధి చేయబడటం అయితే యేసుక్రీస్తు విషయంలో జరిగిందో, ఏ విధంగానైతే యేసుక్రీస్తు వారు పునరుత్థానం పొందారో దానికి సాదృశ్యమైన బాప్తిస్మాన్ని నేడు మనం పొందుతున్నాము అన్న విషయాన్ని గమనించాలి. రోమపత్రిక 4:25 మనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా కొలసి పత్రిక 2:13-15 మనం చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయునుట వలన మేము మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువ మరణము పొందవలసి వచ్చింది అని అంటే, మనలను రక్షించడానికి, మనకు నిత్య జీవము అనేది రావడానికి యేసుక్రీస్తు వారు ఆ సిలువ మరణాన్ని పొందారు, పునరుత్థానాన్ని పొందారు. 2 తిమోతి పత్రిక 1:9-10 మనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే మన క్రియలేమైనా మంచిగా ఉన్నాయి, మన క్రియల వలన మనము ఈ నీతిమంతులముగా మారడానికి, పరిశుద్ధులముగా మారడానికి ఏమైనా అర్హత ఉందా మనకు అని అంటే ఎంత మాత్రము లేదు. కానీ యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని సిలువలో బలి ఇవ్వటం ద్వారా మనము జీవాన్ని పొందుకుంటున్నాము, అక్షయతను పొందుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇది ఎప్పటి సంకల్పము అంటే, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఇది అప్పటికప్పుడు నిర్ణయించింది కాదు. అనాది కాలమున అంటే భూమి అనేది చేయబడక ముందే, మనిషి అనేవాడు భూమి మీదికి రాకముందే దేవుడు మన ఎడల సంకల్పించిన ఒక సంకల్పము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పిల్ల. అలాగే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా అగుటకు ఆయన తిరిగి లేచాడు. 1 పేతురు పత్రిక 1:3-4 మనం చూస్తే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చనిపోవటం వల్ల, ఆయన సమాధి చేయబడటం వల్ల, ఆయన పునరుత్థానము చెందటం వల్ల మనకేం దొరికింది అని మనం ఆలోచిస్తే, జీవముతో కూడిన నిరీక్షణ అనేది మనకు లభించింది. అంతేకాక అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు లభించింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పిల్ల. కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్న ఈ బాప్తిస్మము, నేను పొందబో బాప్తిస్మము అనగా శ్రమలు పొందడాన్ని గురించి, శిలువ మరణాన్ని పొందడాన్ని గురించి, సమాధి చేయబడటాన్ని గురించి ఆయన చెబుతున్నాడు తప్ప,
ఆయన బాప్తిస్మం అంటే మనం తీసుకున్నట్టుగా ఇంకో బాప్తిస్మం తీసుకోవడాన్ని గురించి చెప్పట్లేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు అప్పగింపబడ్డాడంటే మన పాపముల నిమిత్తమే అప్పగింపబడ్డాడు. ఎందుకు తిరిగి లేచాడు అనంటే దేని నిమిత్తం అంటే మనలను నీతిమంతులుగా తీర్చడానికే యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు. ఎక్కడుంది విమోచన, మనకి ఎక్కడుంది రక్షణ అంటే ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని కొలసి పత్రిక 1:14 మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:7 కూడా మనం చూస్తే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే కేవలము మనము అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుత్థానము జరగవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవటం ద్వారా ఏం జరిగింది అంటే మరణము నిరర్ధకం అయ్యింది, జీవముతో కూడిన నిరీక్షణ అనేది మనకు లభించింది. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఏం జరిగిందంటే తండ్రి యొక్క సంకల్పం అనేది నెరవేరింది. ఏంటి తండ్రి సంకల్పము అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే భూమి మీద ఉన్న వారిని పరలోకములో ఉన్న వారిని ఏకం చేయాలి అన్నదే తండ్రి యొక్క సంకల్పముగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కొలసి పత్రిక 1:19-20 మనం చూస్తే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను అంటున్నాడు. అంటే మనలను సమాధానపరుచుకోవాలని అనుకున్నాడు. ఎవరిలో అంటే యేసుక్రీస్తు ద్వారా మనలను తండ్రితో సమాధానపరుచుకోవాలనేది తండ్రి యొక్క సంకల్పముగా మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను అంటున్నాడు. అంటే ఒకవేళ యేసుక్రీస్తు లాగా ఎవరైనా యేసుక్రీస్తు కంటే ముందే వచ్చి పాపము లేకుండా చనిపోయే చివరి క్షణం వరకు గనక జీవించగలిగి ఉంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే అవసరం ఉండేదే కాదు. కానీ ఏ ఒక్కరు కూడా పాపము చేయకుండా ఆజ్ఞను అతిక్రమించకుండా జీవించలేని పరిస్థితులే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఉన్నాయి. కనుకనే పరలోకము నుండి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించి ఆయన శరీరం అందు మన పాపాలకు శిక్ష విధించిన ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో భాగంగానే భూమి మీద ఉన్న వారిని పరలోకమందు ఉన్న వారిని ఏకం చేయాలనే ఒక దేవుని సంకల్పము యేసుక్రీస్తు ద్వారా జరిగించాలని తన కుమారుణ్ణి దేవుడి లోకానికి పంపించాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. చివరికి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఆయన సమాధి చేయబడటము తిరిగి లేవటము అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చెప్పిన ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, జ్ఞాపకం చేసుకోగలిగితే యోహాను సువార్త 10:17-18 నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనేను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ఎందుకు అప్పగింపబడ్డాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే మన నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది, అది పొందు వరకు నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పిన ఆ మాటలో ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచిస్తే క్రీస్తును గురించిన సంగతులు ప్రవక్తల ద్వారా దేవుడు ఏమని ప్రవచింపజేశాడు అన్న విషయాలను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచన నెరవేర్పు క్రీస్తు చెప్పిన ఈ బాప్తిస్మములో నెరవేరుతూ ఉంది, క్రీస్తు చెప్పిన ఈ మాటలలో నెరవేరుతుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన పొందే శ్రమలను గురించి
ముందే, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ఒక 600-700 సంవత్సరాల క్రితమే ఆయన తెలియజేసిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 1-11 వచనాలు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ఏ విధంగా ఆయన శ్రమలు పొందుతాడు, ఏ విధంగా ఆయన శిలువ మరణాన్ని పొందుతాడు, ఏ విధంగా ఆయన మళ్ళా తిరిగి లేస్తాడు అన్న విషయాలు అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఆయన బొచ్చు కత్తరించు అని ఎదుట మౌనముగా ఉన్నాడు, వధకు తేబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నాడు, ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని అనేకమైన విషయాలు ఈ యొక్క లేఖనంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే శిలువ మరణం సమయంలో యేసుక్రీస్తుకు గురి చేయబడిన శ్రమలను గూర్చే ఈ అధ్యాయం అంతా కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. అంటే యేసుక్రీస్తు ఇందు నిమిత్తమే యేసుక్రీస్తు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని చెబుతున్న సందర్భాన్ని కూడా మనం గమనించాలి. అంటే యెషయా ద్వారా తెలియపరిచిన దానినే నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది. ఇవన్నీ ఎరిగిన యేసుక్రీస్తు నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగా కానీ కూడా యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థిస్తూ ఉన్న ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అని చెబుతున్నాడు. పేతురుపత్రిక 1వ అధ్యాయం మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 21-24 వచనాలు మనం చూస్తే, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నదని దేనిని గురించి చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు పొందబో శ్రమలను గురించి, శిలువ మరణాన్ని గురించి, సమాధి గురించి, పునరుత్థానాన్ని గురించే ఈ విషయాలను చెబుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ ప్రవచనము యేసుక్రీస్తుని గురించే వ్రాయబడింది అని మనం ఎలా చెప్పగలము అని ఒకసారి మనం ఆలోచిస్తే, దాన్ని కూడా మన కృత నిబంధనలో ఫిలిప్పు గారు మాట్లాడుతున్న ఒక మాటను మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 32-35 వచనాలు మనం చూస్తే, అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండును. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ సందర్భంలో ఇంతకు ముందు మనం ఏదైతే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చూసామో అవే మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎవరిని గురించి ఈ మాటలు రాయబడ్డాయి అని నపుంసకుడు అడిగినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, అక్కడ ఉన్న ఆ మాటలు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగుననే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అన్న ఈ మాటలు మనకి ఎక్కడ కనబడుతున్నాయంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ మాటలను అనుసరించి ఇక్కడ ఫిలిప్పు గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ నపుంసకునికి యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ శ్రమలను పొందాలి అన్న ఈ విషయము
ఎప్పుడు అంటే 600 సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసిన ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అని శిలువ మరణ సమాధి పునరుత్థానములను గురించి, యేసుక్రీస్తు పొందబోయే శ్రమలను గురించి ఆయన ఈ మాటలను చెబుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అంటున్నాడు. అంటే ఆయన వచ్చిందే ఎందుకు అంటే తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు, శ్రమలను అనుభవించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయినను ఏలియా ఇదివరకే వచ్చను, వారు అతనిని ఎరగక తమకు ఇష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు వారి చేత శ్రమలను పొందబోచున్నాడని ముందే తెలియజేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చూస్తే, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినము లేచుట అగత్యమని చెప్పాను అంటున్నాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏదైతే శ్రమలను పొందబోచున్నారో, ఏదైతే శిలువ మరణాన్ని పొందబోచున్నాడో దాని గురించి ముందే శిష్యులతో చెప్పిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి అంటున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 26, 27 వచనాలు కూడా చూస్తే, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపేను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు శ్రమ పడతాడు, శిలువ మరణం పొందుతాడు, మరల 3వ దినాన లేపబడతాడు అన్న విషయాలను ప్రవక్తల గ్రంథాలలో ఉన్న వాటిని వారికి ఎత్తి చూపి మరి శిష్యులతో చెబుతూ ఉన్న ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు పొందవలసిన బాప్తిస్మం అని చెప్పిన, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె అని చెప్పిన, అవి దేనిని సూచిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు పొందబోయే శ్రమలను గురించి, యేసుక్రీస్తు పొందబోయే శిలువ మరణాన్ని గురించి, యేసుక్రీస్తు సమాధి చేయబడటాన్ని గురించి మరియు పునరుత్థానం చెందడాన్ని గురించి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి, సూచిస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 32 నుంచి 34 వచనాలు కూడా మనం చూస్తే, వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణ మగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండడని వారితో చెప్పాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సిలువ వేయబడే సమయం అనేది సమీపించబడుతూ ఉన్న ఆ తరుణంలో యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే విభ్రాంతి నొందుతూ ఉన్నాడు, ఇంకా చింతాక్రాంతుడు అవుతూ ఉన్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అన్న ఈ మాటలను ఆయన పొందబోయే శ్రమలను గురించి చెబుతున్నాడు, పొందబోయే శిలువ మరణాన్ని గురించి చెబుతున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దాన్ని యేసుక్రీస్తు వారు దేంతో పోలుస్తూ ఉన్నారు అంటే, దేనిని ఉద్దేశించి ఆయన ఈ మాటలను చెబుతూ ఉన్నాడంటే పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అంటున్నాడు. ఆయన సిలువ వేయబడే సమయంలో యేసుక్రీస్తు పొందిన ఆ శ్రమలను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, ఎలాంటి శ్రమలను ఆయన పొందాడు అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 65 నుంచి 68 వచనాల్లో ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దైవదూషణ చేసెను, మనకి సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నది అని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను బుద్ధిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అని ఇక్కడ ఒక లేఖనం కనబడుతుంది. ఏం చేశారు ఇక్కడ అంటే ఆయన ముఖము మీద ఉమ్మి వేసిన ఒక సందర్భాన్ని చూస్తున్నాం. ఆయనను గుద్దారు, అదేవిధంగా అరచేతితో కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అని ఆయనను అపహాస్యము చేస్తున్న ఒక సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.
అంటే ఏదైతే యేసుక్రీస్తు వారు ముందే నేను శ్రమలను పొందబోచు ఉన్నాను, యెరూషలేములో వెళ్ళి పెద్దలకు అప్పగింపబడి నేను వారి చేత అనేక శ్రమలకు గురి చేస్తారు, శ్రమలకు గురి చేసిన తర్వాత నేను మరణము పొంది 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పిన ఆ విషయం ఇక్కడ నెరవేరుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం చూస్తే, ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. అంటే ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసా అంటే, ముందే తెలుసు గనుకనే యేసుక్రీస్తు శిష్యులతో ముందే ఈ విషయాన్ని చెప్పిన ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చూస్తే, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దుకు మరలా పంపెను అని చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆయన మీద నేరము మోపిరి, తీక్షణముగా నేరము మోపిన ఒక సందర్భాన్ని చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24-26 వచనాలు కూడా చూస్తే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియో లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుటి చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను అపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆయన మీద ఉమ్మి వేసిన ఒక పరిస్థితిని చూస్తున్నాం, ఆయనను నిందించిన ఒక పరిస్థితిని చూస్తున్నాం, ఆయనను అరచేతులతో కొట్టిన ఒక పరిస్థితిని చూస్తున్నాం, కొరడాలతో కొట్టించిన ఒక పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని శ్రమలను ఆయన అనుభవించాడు. ఎవరి నిమిత్తం అంటే కేవలం మన నిమిత్తము ఇన్ని శ్రమలను ఆయన అనుభవించిన ఒక సందర్భాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 29వ అధ్యాయం 27వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో, ముండ్ల కిరీటమును వల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళు, నీ యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయనను వారు నిందించారు, అపహసించారు, కొట్టారు, గుద్దారు, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారు, కొరడాలతో కొట్టించారు. ఆ తర్వాత ఇంకేం చేశారంటే బందిపోటు దొంగలతో పాటుగా ఆయనను సిలువ వేశారు. ఆ బందిపోటు దొంగలు కూడా ఆయనను నిందించిన పరిస్థితి మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో కనబడుతుంది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని ఇక్కడ చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ఆయనను శ్రమలకు గురి చేసిన వారిని కూడా, చంపబోతున్న వారిని కూడా ఏం చేస్తున్నాడంటే తండ్రికి ప్రార్థన చేస్తూ వారిని క్షమించమని ప్రార్థించిన ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తాం. చివరికి యేసుక్రీస్తు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి తన ప్రాణము విడిచిన ఒక సందర్భాన్ని కూడా మనము చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. దీన్నే యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నారంటే, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది, అది పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని చెబుతూ ఉన్న ఒక పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి, అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పినట్టుగానే సిలువకు ముందు శ్రమలను అనుభవించాడు, సిలువలో మరణము పొందాడు, అదే విధంగా సమాధి చేయబడ్డాడు. అర్మతయి యోసేపు అనే ఒక ఆయన వచ్చి ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి ఆయన తొలిపించుకొని సమాధిలో ఆయన నుంచిన ఒక సందర్భము మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 57-60 వచనాల్లో కనబడుతుంది. అదే విధంగా యేసుక్రీస్తు తిరిగి లేపబడిన ఒక సందర్భం కూడా మనము లూకా సువార్త 21వ అధ్యాయం 1-9 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగానైతే ప్రవచనాలు యేసుక్రీస్తును గురించి చెప్పబడ్డాయో, ఏ విధంగానైతే ఆయన శ్రమ పడతాడు అని చెప్పబడ్డాయో, ఏ విధంగానైతే ఆయన మరణిస్తాడు అని చెప్పబడ్డాయో, ఏ విధంగానైతే ఆయన తిరిగి లేస్తాడు అని ప్రవచనాలు చెప్పబడ్డాయో, అవన్నీ కూడా నెరవేరినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం.
అంటే మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో చెప్పబడిన మాట యేసుక్రీస్తు వారు పొందవలసిన బాప్తిస్మాన్ని గురించి తెలియజేస్తూ ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే మనము ఏ విధముగానైతే బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధులముగా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నామో, ఎలాగైతే మన పాపాలకు క్షమాపణ అనేది దొరుకుతుందో, యేసుక్రీస్తు వారు పొందిన బాప్తిస్మం అలాంటి బాప్తిస్మము కాదు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అని చెప్పే ఆ సమయానికి ముందే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మాన్ని పొందేసిన ఒక సందర్భము ఉంది. కాబట్టి ఇది పొందవలసిన బాప్తిస్మం అంటే ఇదేంటి అని అంటే, పొందుచున్న బాప్తిస్మము లేదా పొందవలసిన బాప్తిస్మం అనేది ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు మరణానికి ముందు పొందుచున్న శ్రమలు, సిలువలో మరణించిన ఆ సందర్భము, అదేవిధంగా సమాధి చేయబడటము, అదేవిధంగా పునరుత్థానము చెందడము అనే ఈ విషయాలకు సాదృశ్యంగానే యేసుక్రీస్తు వారు నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది, అది పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇన్ని లేఖనాలను మనము పరిశీలించి పరిశోధించి వాటన్నింటినీ చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే తప్ప మనకు ఈ విషయం అర్థం కాలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము నుండి ఏ విషయాన్ని మనము ఏ అంశాన్ని ఆలోచించాలన్నా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని ఎప్పుడైతే మనము వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని పరిశీలన చేస్తామో, వాక్యాన్ని పరిశోధన చేస్తామో, అప్పుడు మనకు సర్వసత్యం అనేది అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాముఖ్యమైన విషయాలను గమనించి గ్రహించి ఈ లేఖనాలలో ఉన్న ఆ సారాన్ని అర్థం చేసుకుని భూమి మీద దేవుడు మనకి ఆజ్ఞలనైతే అనుసరించమని మన చేతిలో ఉంచిన బైబిల్ గ్రంథములో ఇచ్చాడో వాటన్నిటిని కూడా అనుసరిస్తూ దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు నా మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.